హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే థర్స్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనుకోవచ్చండి. ఇప్పుడైతే టైము 5 అలా అవుతా ఉంది. నేనైతే ఇక వంటింట్లోకి వచ్చి మా వారు కూరగాయలు తెచ్చున్నారు. ఇంకా అవన్నీ అయితే సర్దుతూ ఉన్నాను. టమోటాలు, ఉల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే తీసుకొని వచ్చారు. అన్నీ ఉన్నాయి కూరగాయలు అయితే. టమోటాలు ఇవైతే లేవు. ఇంకా కొత్తిమీర, కరివేపాకు తీసుకొని రమ్మంటే ఇంకా పుదీనా కూడా ఫ్రెష్గా ఉందని ఇంకా అదైతే ఒక కట్ట అయితే తీసుకొని వచ్చారు. ఇంకా వీటినైతే నేను క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ లస్త అయితే నాకు చెత్త అయితే తోసిమని చెప్పాను. డింపుల్ వస్తే దీపం పెడతాడు నాన్న, నువ్వు ఆ పని అయితే చేసేయి అని చెప్పాను. ఆల్రెడీ లస్త అయితే కాలేజ్ నుంచి అయితే వచ్చేసింది. ఇంకా ఇవన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నాను. నేనైతే అన్నిటినీ వలుచుకొని డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. అట్లే కట్టగా పెట్టేస్తే ఇంకా మెత్తగా అయిపోతాయి అనేసని శుభ్రంగా అయితే అన్నీ అయితే వేర్లన్నీ తీసేసుకొని వలుచుకుంటున్నాను. కొత్తిమీర అయితే అలానే కరివేపాకు అయితే దూసి ఒక డబ్బాలోకి అయితే వేసి పెట్టుకుంటున్నాను. పుదీనా అయితే ఈరోజు పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇది ఫుల్ రెసిపీ అయితే నేను ఈరోజు అయితే మీతో అయితే షేర్ చేస్తానండి. నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు పుదీనా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నా. మార్నింగ్ ఇంకా పన్నీర్ కూర అయితే చేశాను. ముందు బ్లాగ్ చూడని వాళ్ళైతే చూడండి. పన్నీర్ గ్రేవీ అయితే చేశాను. ఇంకా అదైతే అయిపోవచ్చింది. అందుకనిసనే నేనైతే పుదీనా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా వలుచుకుంటూ ఇక్కడ టీ అయితే పెడుతున్నాను. నాకు లసీకైతే తను చెత్తలు దోసేసి వచ్చే కొందికి నేను టీ పెడతాను అనేసని చెప్పాను. ఇంకా తనైతే చెత్తలు దోస్తూ ఉంది. ఇటు పాలు అయితే డింపుల్ కోసమని పెట్టాను. కొన్ని పాలు తీసుకొని టీ అయితే పెట్టుకుంటున్నాను నేనైతే. ఇంక ఇవి చూడండి, కొత్తిమీర నీట్గా చెత్త అంతా ఏరేసి ఏర్లు అయితే కట్ చేసి డబ్బాలోకి అయితే పెట్టుకునేస్తున్నాను. 10 రూపాయలు అని చెప్పి ఇంకా మా వారైతే కొత్తిమీర కట్టలు అయితే 2 అయితే తీసుకొని వచ్చాడు. వీటిని అయితే ఇట్లా ఒలుచుకుంటూ టీ అయితే పెట్టేశాను. టీ తాగేసి మళ్ళీ అయితే ఇంకా ఆకుకూరలు అయితే ఒలుచుకునేవాలి. డింపుల్ కూడా వచ్చేసాడు. పాలైతే ఇచ్చేసాను తనకైతే. హార్లిక్స్ వేసి అయితే ఇచ్చేసాను. లస్తాను కూడా హార్లిక్స్ తాగమంటే తనైతే నాకు టీ అడుగుతా ఉంది ఈ మధ్య అయితే. ఇంకా నేను టీ అయితే తాగేసి ఇంకా మళ్ళీ వచ్చి బయట కూర్చొని అయితే పుదీనా అయితే ఒలిచేసాను టీ తాగుతూ అయితే. ఇంకా అవి అయితే ఆకుకూరలన్నీ ఫ్రిడ్జ్లో అయితే డబ్బాలో వేసి పెట్టేశాను. ఇక్కడైతే ఇంకా ఇది చెత్త అంతా అయితే తీస్తున్నాను. వేర్లు ఇవన్నీ ఉంటే లస్త అయితే నీట్గా తోసేసిందని ఇంకా కింద పడకుండా నేను వీటినైతే డస్ట్బిన్లో అయితే వేసేస్తున్నాను. ఇక్కడ డింపుల్ అయితే వచ్చాడు కదా, తనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టేశాడు. దీపం పెట్టేసి ట్యూషన్కి అయితే బయలుదేరేశాడు. పాలే ఇచ్చేసాను ఈరోజైతే. వద్దన్నాడు ఫస్ట్, మళ్ళీ అరిచి ఇంకా తాగేసి వెళ్ళు అని అరిస్తే మళ్ళీ పాలు తాగేసి అయితే బయలుదేరేశాడు. దీపం చూడండి డింపుల్ ఎంత బాగా పెట్టేసి ట్యూషన్కి వెళ్ళాడు. ఇలాగైతే ఇంకా ఇక్కడ మళ్ళీ వంటింట్లోకి అయితే వచ్చాను. ఇంకా కొంచెం చెత్త అయితే ఉంది. తను బయలుదేరేస్తాడని తనని పంపించేసి అయితే బయట వెళ్ళి పంపించేసి ఇంకా మిగిలింది కూడా అయితే క్లియర్ చేసేస్తున్నాను. సామాన్లు అయితే ఫుల్గా ఉన్నాయి. అవి తోమేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి. నీట్గా తుడిచేసి బండపైన ఇంకా సామాన్లన్నీ ఇలా కడిగి అయితే బౌలిచ్చేసాను. పిల్లల లంచ్ బాక్సులు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఇట్లా తోమేసి ఇంక ఇవన్నీ అయితే ఎత్తిపెట్టేసి పచ్చడి అయితే చేసేవాలి. ఈరోజైతే ముందు వ్లాగ్లో నేను చెప్పుండాను, బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కళ్యాణోత్సవం అండి కపిల్ తీర్థంలో అయితే మహాశివుడికైతే. అందుకనే ఈరోజు కొంచెం దేవుడు కూడా లేటుగా వస్తుందన్నారు. ఇంకా అందుకనే పనులన్నీ అయితే చేసుకునేస్తున్నాను. పిల్లలకి తినిపించుకొని దేవుడి దగ్గరికి వెళ్దాము అనేసని ఈరోజు వంట పని అలానే ఇంట్లో పని అంతా చేసేస్తున్నాను. దేవుడు వచ్చేసరికి అయితే 9:15కి అట్లయితే అనుకుంటా వచ్చింది దేవుడైతే.
ఇంకా రైస్ అయితే కుక్కర్లో కడిగి అయితే పెట్టేశాను రెడీగా అయితే. ఇది నానే లోపల కొద్దిసేపు నేను పచ్చడి అయితే ఫ్రై చేసుకునేస్తాను. ఈ నైట్ డ్యూటీలు ఉంటే మటుకు నైట్లో మా ఇంట్లో రైసే ఉంటుందండి. ఇంకా ఆయనకి టిఫిన్ తింటే మళ్ళీ ఆకలి వేస్తుందని ఎక్కువగా అన్నమే చేసి పెట్టేస్తాను నైట్ డ్యూటీలు అప్పుడైతే. ఇంకా మాకు కూడా అదే పెట్టుకునేస్తా. కొంచెం ఓపిక ఉంటే అయితే టిఫిన్ చేస్తాను, పనులుగా ఉంటే మటుకు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా అనేసని ఈరోజు మాకు కూడా రైసే పెట్టేశాను. మళ్ళీ 2 రకాలు ఎందుకులే రిస్క్ వద్దు అనేసని ఇలా అందరికీ అయితే రైసే పెట్టేశాను. ఇక్కడ పుదీనా ఒలిచి డబ్బాలో వేస్తున్నాను కదా, సగం పుదీనా అయితే తీసుకున్నాను. ఈరోజు ఉట్టి పుదీనాతో అయితే చేయటం లేదు, ఈరోజు శనగ్గింజలు కూడా వేసి కొత్తగా చేద్దాము అనేసని ఈరోజు అయితే శనక్కాయ పప్పులు కూడా వేసి పుదీనా పచ్చడి అయితే చేస్తున్నాను. అలానే ఈరోజు ఎండుమిర్చితో కాకుండా పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ పచ్చడి అయితే నాకైతే దోశలోకి అయితే చాలా ఇష్టము, దోశలోకి అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలో కన్నా. ఇక్కడ ఒక 6 కాదులేండి, ఒక 10 దాకా ఎత్తుకున్నానులే. ఇవి ఎక్కువ కారం లేవు, అందుకనే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అలానే 2 టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నా, ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, అల్లం కూడా ఒక చిన్న ముక్క అయితే తీసుకున్నా. నేనైతే పచ్చడి చేశానంటే కంపల్సరీ అల్లం అయితే వేసేస్తాను. అల్లం ఫ్లేవర్ అయితే నాకు పచ్చళ్ళల్లో చాలా ఇష్టం, అందుకనే పచ్చళ్ళలోకి అయితే కంపల్సరీ అయితే అల్లం వేస్తాను. ఇంకా అన్ని పచ్చడికి అయితే రెడీ చేసుకున్నా. శనక్కాయ పప్పులు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ పైన పెనం పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను, కొంచెం ఎక్కువ వేసానులేండి ఫ్రై చేయాలి కాబట్టి. ఇంకా 2 పిడికెళ్ళు శనక్కాయ పప్పు అయితే వేసాను. ఇది సిమ్లో పెట్టుకొని ఒక 50% అయితే ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టే ఫ్రై చేసుకున్నాను. ఇంకా తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేశాను కదా, అదైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అలానే అల్లం కూడా వేసేసి పచ్చిమిరపకాయ కూడా వేసాను. ఇవన్నీ వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను. మామూలుగా ఎండుమిర్చి వేస్తే మటుకు ధనియాలు కూడా ఒక స్పూన్ అయితే వేస్తాను. ఈరోజు పచ్చిమిర్చితో చేస్తున్నాను కాబట్టి పచ్చడి ధనియాలు అయితే వేయలేదు, బాగుండదు, ఎందుకో నాకు నచ్చదు. ఎండుమిర్చి వేస్తే మటుకు కంపల్సరీ అయితే ధనియాలు కూడా ఒక స్పూన్ అయితే వేస్తాను. ఇంకా జీలకర్ర కూడా కొంచెం వేగింది, ఆ తర్వాత టమోటాలు కూడా వేసేసాను. టమోటాలు కూడా వేసి కొంచెం బాగా కలిపాక అందులో కొంచెంగా చింతపండు అయితే వేసాను, ఒక స్పూను రాళ్ళు ఉప్పు అయితే వేసాను. వేసి మొత్తం ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టి అయితే ఒక 5 నిమిషాలు అయితే అట్టే మగ్గించాను. మీకు ఓపిక ఉంటే అన్నీ విడివిడిగా కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఎట్టయినా మిక్సీకి అన్నీ వేయాల్సిందే కదా అని అన్నీ ఒకసారిగా అయితే ఇలా ఫ్రై చేసేస్తాను. నేనైతే ఇలా మొత్తం ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపాక ఇక పుదీనా కూడా వేసేస్తున్నాను. పుదీనా కూడా వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. అటు సైడ్ అయితే నేను రైస్ కూడా పెట్టేశాను, అది కూడా విజిల్ వచ్చేసింది, ఇంకా అది కూడా ఆపేసాను స్టవ్ అయితే. ఇలా కొంచెం మగ్గినాక మూత పెట్టి ఇది కూడా ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో అయితే ఉడికించుకున్నాను. ఇలా బాగా ఫ్రై అయిపోయినాక ఇంకా స్టవ్ ఆపేసి కొద్దిసేపు అయితే చల్లారి పెట్టేశాను. ఇది పూర్తిగా చల్లారాకే మిక్సీకి అయితే వేసుకోవాలి, వేడి మీద వేస్తే మళ్ళీ పచ్చడి టేస్ట్ మారిపోతుంది. నేనైతే కొంచెంసేపు అయితే బయట పక్కన ఫ్యాన్ దగ్గర అయితే పెట్టాను, అది బాగా చల్లారాక ఇంకా మిక్సీలోకి అయితే తీసుకుంటున్నాను పచ్చడి అయితే. ఈరోజు ఫ్రైకి అయితే వడియాలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. పిన్ని పంపించింది కదా వడియాలు, వీటినైతే నేనైతే ఈరోజు అవైతే ఫ్రై చేసేస్తున్నాను, పచ్చళ్ళలోకి బాగుంటుంది వడియాలు అనేసని.
ఇక రసం ఏం పెట్టడం లేదండి. ఇంకా పెరుగు ఉంది, పెరుగు పచ్చడితో తినేస్తారులే అనేసని ఇంకా రసం పెట్టలేదు. పెట్టినా ఇంకా మిగిలిపోతుంది ఎందుకు వేస్ట్ అనేసని నేనైతే పెట్టలేదు. ఇంకా ఎండలు వచ్చేసింది కదా, ఇంకెక్కువగా పెరుగుతోనే తింటాము, రసం కొంచెము తగ్గించేస్తాము. ఇంకా నాన్ వెజ్ ఉంటే కంపల్సరీ పెడతాను, కానీ ఇంకా వెజ్ ఉన్నప్పుడు పెద్దగా అయితే రసం అయితే పెట్టను నేనైతే. ఇంకా పచ్చడి అయితే ఇలా మిక్సీకి వేసుకొని కొంచెం మరీ పేస్ట్ లాగా లేకుండా కొంచెం బరగ్గా వేసుకున్నాను. ఇంకా అదైతే బౌల్లోకి అయితే తీసుకునేసాను. తిరగబాతు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా నేనైతే అట్టే పెట్టేశాను. మొత్తం ఒకసారి కలిపి ఉప్పు ఉందా లేదా చూసుకున్నా. నేను వేసిన ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అదైతే మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇక్కడ వడియాలు వేయించుదామని ఇంకా నూనె అయితే పెనంలో పోసి స్టవ్ పైన అయితే పెట్టాను. ఇవి పిన్ని పంపించిన వడియాలండి, చాలా బాగున్నాయి బియ్యం వడియాలు ఇవైతే. ఇంక ఈసారి నాకు పోసుకునేదానికి అవకాశం లేదనేసని ఆంటీ అయితే పంపించింది. నా దగ్గర లాస్ట్ ఇయర్ పోసినటివే ఉన్నాయి. వద్దాంటీ అంటే కూడా లేదు, నువ్వు పంపించావు కదా లాస్ట్ ఇయర్, ఈసారి నేను పంపిస్తాను అని ఇంకా ఆంటీ అయితే పంపించింది. ఇంకా తను ప్రేమతో పంపించినప్పుడు ఇంకా మరి వద్దనకూడదు అనేసని ఇంకా తీసుకున్నాను. ఇంకా అవైతే ఈరోజు ఫ్రై చేశాను. నేను నా దగ్గర ఉండేటివి వాడేశాక ఇవి వాడతాను అంటే, లేదు అత్త పంపించింది ఆ వడియాలు ఫ్రై చేయి మమ్మీ, అత్తవి టేస్ట్ చూడాలి అని అంటే ఇంకా పిల్లలు ఇంకా అవైతే వేయించాను. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారండి క్లాసులకి వెళ్ళేసి, వాళ్ళకైతే ఇంకా వేయించేస్తున్నాను అన్నము. మా వారికి కూడా డ్యూటీకి టైం అవుతుంది, 8 అయిపోయింది. పిల్లలు ఇద్దరు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళిద్దరికీ అయితే నేను వేడిగా అన్నం కూడా అయిపోయింది కదా వేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ మా వారికే ఇచ్చేసానులేండి, టైం అవుతుంది అనేసని. మా వారు వేడిగా ఉంటే తినరు, అందుకనే ముందుగానే వేసి ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నాను. వడియాలు అయితే ఇంకా పిల్లల దగ్గర ఇచ్చేసాను. ముగ్గురు అట్టే పెట్టుకొని తినేయండి, మళ్ళీ ప్లేట్లు ఎందుకు అనేసని ఇంకా అట్టే ఇచ్చేసాను. వడియాలు అయితే కావాల్సిన వాళ్ళు పెట్టుకోండి అనేసని ఇంక ఇలా పచ్చడి వేసి అయితే ఇచ్చేసాను. పచ్చడి అయితే సూపర్గా ఉన్నిందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా కూడా ట్రై చేయండి. నేను పెద్దగా శనక్కాయ పప్పులు వేసి చేయను, ఎక్కువగా అయితే మామూలు పచ్చడే చేసేస్తాను. ఇంక ఈరోజు ఎప్పుడు ఒకేలాగా అయిపోతుంది రైస్లోకి, బాగుంటుంది అనేసని ఈసారి అయితే ఇలా అయితే ట్రై చేశాను. పచ్చిమిర్చి వేసి కూడా చాలా బాగుంది పచ్చడి అయితే. ఇక పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాను. వేడి వేడి అన్నంలో అయితే పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుండిందండి. నేనైతే నెయ్యి వేయలేదు, పిల్లలు కొంచెము దగ్గుతూ ఉన్నారు, అందుకనే నెయ్యి అయితే నేను వేయటం లేదు. ఇంకా లెస్తా ఎత్తుకొని వెళ్ళిపోతా అంటే పొద్దుంది పన్నీర్ కూర ఉన్నింది, వాళ్ళకి చాలా ఇష్టము, అదైతే వేస్తున్నాను. నేనైతే మధ్యాహ్నము పెరుగుతోనే తినేసానండి, వేడైపోయిందని. పన్నీర్ కూర టేస్ట్ చూడలేదు, అందుకు పిల్లలైతే నువ్వు తిను మమ్మీ మాకు వద్దులేని లెస్తా ఎత్తుకొని వెళ్ళిపోతుంది, లేదు లేదు ఒకరా వేసుకో అనేసని ఇంకా వాళ్ళకైతే ఇచ్చాను. వాళ్ళైతే తినేస్తున్నారు. నేనైతే ఈ లోపల రెడీ అయిపోయి తట్టకంతా రెడీ చేసుకునేసాను. మా వారు కూడా బయలుదేరేశారు. ఇంకా పిల్లలు తినేసాక మేమైతే దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దేవుడు వస్తుంది, మీరు కూడా చూడండి. మళ్ళీ అయితే మాట్లాడతాను.
చూస్తున్నారండి, దేవుడైతే వస్తూ ఉంది. ఈరోజు వాహనం అయితే తిరుచి ఉత్సవం అండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వ్లాగే లాస్ట్ వ్లాగ్ అండి బ్రహ్మోత్సవాలదైతే. ఇంకా బ్రహ్మోత్సవాల వ్లాగ్స్ అయితే అయిపోతాయి. ఇక దేవుడిని అయితే చూసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. నేనైతే తినకుండా వచ్చేసానండి, టైం అయిపోతుందని. ఇంకా నేను కూడా వెళ్ళాక తినేసి ఇంకా పడుకునేసాము. ఈరోజు నా వ్లాగ్ కూడా ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి. నాకు ఇలా హెల్ప్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.